హలో అండి. నేనైతే వెజ్ బిర్యానీ చేశాను. దానికి కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేశానండి. మా చెల్లి బెంగుళూరు నుంచి వచ్చింది. అక్క అక్కడ హాస్టల్ ఫుడ్ తిని తిని నోరంతా నాకు ఏదోలా అయిపోయింది. నాకు మంచి స్పైసీగా వెజ్ బిర్యానీ చెయ్యి, దాంతో పన్నీర్ చెయ్యి అని అన్నది. సో తన కోసం అయితే నేను చేశాను. నాన్ వెజే చేసేదాన్ని కానీ తను కొంచెం మొక్కులో ఉందన్నమాట. సో కొద్ది రోజులైతే తినడం లేదు. నార్మల్గా అయితే నాన్ వెజ్ తింటుంది. నేనేం చేశాను లైట్గా అండి, మనంత మసాలాలు ఏం యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్నంత వరకే సింపుల్గా అయితే వెజ్ బిర్యానీ చేశాను. రెసిపీ ఇందులో ఉంది. రెసిపీ కావాలంటే ఇక యూట్యూబ్లో కూడా క్లారిటీగా వస్తుంది, అందులో చూసేయండి, లింక్ పెడతాను. ఇంకా పాప ఇప్పటివరకు దొరకలే కదండి. తుని పాప మిస్సింగ్ కేసులో పాప ఇంకా దొరకలేదు. చాలా డేస్ అయింది. ఇప్పటికే చాలామంది అంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులే చంపేశారు, ఖచ్చితంగా వాళ్ళనే గట్టిగా అడగండి అని అంటున్నారు. ఒక విషయం చెప్పండి, ఇంత కని పెంచింది వాళ్ళ చేతులతో వాళ్ళు చంపేయడానికా చెప్పండి ఒక మాట. ఇదైతే చాలా తప్పండి. ఊరికే వాళ్ళ తల్లిదండ్రుల మీద అలా బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ తల్లిది 100% నిర్లక్ష్యం ఉంది. అది మనం అందరము సీసీ కెమెరాలు అందరూ చూశారు. తన నిర్లక్ష్యం అయితే ఉంది. కాకపోతే వాళ్ళే చేశారని మనం అనకూడదు. చాలామంది రకరకాలుగా తండ్రే అనుమానంగా ఉన్నాడు, వాళ్ళే చేస్తారని అంటున్నారు కానీ సో కాదండి. పాప అయితే మిస్ అయింది, లేకపోతే ఎవరో కిడ్నాప్ అయితే చేస్తుంటారనే అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళ ఓల్డ్ వీడియోస్ రీల్స్ బయటకు వచ్చాయి కదా, అందులో ఇద్దరు తల్లిదండ్రుల ఫేస్ కట్లు ఇద్దరు ఒకేలా ఉంటాయి. వాళ్ళ ఫేసెస్ కూడా స్మైలీ ఫేసెసే ఉంటాయండి. వాళ్ళ ఎంత సీరియస్గా పెడదామన్నా కూడా వాళ్ళ ఫేసెస్లో అది మాత్రం కనిపించదు. సో అందువల్ల వాళ్ళు బ్లేమ్ అవుతున్నారు తప్ప వాళ్ళైతే ఏ తప్పు చేయలేదు. పాప మిస్సింగ్కి